ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ స్పెషల్లీ మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి డిజైన్ అయితే చేసాము. అండ్ మనం లాస్ట్ క్లాస్లో చూసుకుంటే అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసామన్నమాట. ఈ క్లాస్లో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. నేను ఈ క్లాసెస్ అయితే ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటాను. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అయితే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ గురించి డిఫైన్ అయితే చేయలేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, బట్ జ్యుడిషియల్ ఇన్నోవేటెడ్ డాక్ట్రిన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వాల్యూస్ ఏది బేసిక్ అండ్ కోర్ వాల్యూస్ అంటాం అనమాట బేసిక్ స్ట్రక్చర్ని. అండ్ ఇది ఒక బెడ్ రాక్ అని చెప్పుకోవచ్చు, బెడ్ రాక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇది కాన్స్టిట్యూషన్లో డిఫైన్ కూడా చేయలేదు, బట్ సుప్రీంకోర్టు అయితే డిఫైన్ చేసింది అనమాట. నేదర్ డిఫైన్డెడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ నార్ డిఫైన్డెడ్ బై ద సుప్రీంకోర్టు కూడా డిఫైన్డ్ అయితే చేయలేదు అనమాట. బట్ వేరెవర్ జడ్జిమెంట్స్ వల్ల మనము కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్ అయితే తెలిసాయి అనమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అండ్ బేసిక్ స్ట్రక్చర్ కెనాట్ బి అమెండ్మెంట్ బై ద పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368. ప్రెజెంట్ పొజిషన్ 368 అనేది ఏ పార్ట్ అయినా కాన్స్టిట్యూషన్లో అమెండ్ అయితే చేయొచ్చు, బట్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేయొచ్చు, బట్ వితౌట్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. 368 కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే సుప్రీంకోర్టు అయితే డిఫైన్ అయితే చేసింది, బట్ ద జడ్జిమెంట్స్తో వేరే జడ్జిమెంట్స్తో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది డిఫైన్ అయితే చేసింది అనమాట. అయితే మనము 4 కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు, దానివల్ల మన బేసిక్ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. సర్కారియా ప్రసాద్ కేస్ 1951, గోలక్నాథ్ కేస్ 1967, కేశవానంద భారతి కేస్ 1973, మినర్వా మిల్స్ కేస్ 1980. అయితే ఈ కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తెలుసుకోవాలి అంటే. అండ్ మనం కేసెస్ చూసుకుంటే సర్కారియా ప్రసాద్ కేస్ 1951. అయితే దీంట్లో మనకి ఏం తెలిసిందో చూద్దాం. వెదర్ పార్లమెంట్ కెన్ కర్టిల్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 368 వాస్ డీల్డ్ విత్ ఇన్ దిస్ కేస్. అలాగే పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని కట్టిల్ చేయగల, అయితే దాని గురించి ఈ సర్కారియా ప్రసాద్ కేసు అయితే వచ్చింది. అయితే ద కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ కటిల్ ద రైట్ ఆఫ్ ప్రాపర్టీ. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది ఉందో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951, దీనివల్ల ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది కట్టిల్ చేయడానికి చూసిందనమాట. అయితే ఇది ముందు ఒక రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ఉండేది. అండ్ సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 368 పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 13 includes only ordinary law and not constitution amendment laws. Amendment abridging fundamental right cannot be void under ఆర్టికల్ 13. అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్. గోలక్నాథ్ కేస్ 17th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1964 విచ్ ఇన్సర్టెడ్ సర్టన్ స్టేట్ లా ఇన్ ద 9th షెడ్యూల్. అయితే 9th షెడ్యూల్లో కొన్ని లాస్ అనేది ఇన్సర్ట్ అయితే చేసింది 17th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్. పార్లమెంట్ కెనాట్ అబ్రిజ్ ఆర్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్స్. అయితే గోలక్నాథ్ కేసులో అయితే ఫండమెంటల్ రైట్స్ని తీసుకోలేదు, టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే చెప్పిందనమాట. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ లాస్ అండర్ ఆర్టికల్ 13. సో ఎనీ అమెండ్మెంట్ వయలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ వుడ్ బి వైడ్ అండర్ ఆర్టికల్ 13. అయితే దీంట్లో ఏంటంటే ఏదైనా ఒక అమెండ్మెంట్ యాక్ట్ ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయాలి అనుకుంటే కనుక, చేంజ్ లేదా రిమూవ్ చేయాలి అనుకుంటే కనుక, అయితే ఆ అమెండ్మెంట్ ఏది ఉందో అది వాయిడ్ లాగా ఆర్టికల్ 13 అయితే చెప్తుందన్నమాట. అండ్ పార్లమెంట్ రియాక్షన్ టు గోకుల్నాథ్ కేస్. అయితే గోకుల్నాథ్ కేసుతో పార్లమెంట్ రియాక్షన్ చూసుకుంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే పెట్టారు 1971లో. ద యాక్ట్ అమెండెడ్ ఆర్టికల్ 13. అయితే వీళ్ళు ఫండమెంటల్ రైట్స్ అన్నారు కదా, అయితే ఆర్టికల్ 13
13నే చేంజ్ చేసేద్దాము, ఆర్టికల్ 13 చెప్తుంది కదా, ఏదైనా ఫండమెంటల్ రైట్స్ని ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేంజ్ చేస్తే కనుక, రిమూవ్ చేస్తే కనుక ఆ అమెండ్మెంట్ అనేది వాయిడ్ అవుతుంది అని ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971తో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఈ ఆర్టికల్ 13నే చేంజ్ చేసేద్దామని చూశారు. అండ్ ఆర్టికల్ కెన్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 368 అండ్ సచ్ యాక్ట్స్ ఆర్ నాట్ లాస్ అండర్ ఆర్టికల్ 13. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కేశవనంద భారతి కేస్ చూసుకుంటే ఓవర్రూల్డ్ ఇట్స్ జడ్జిమెంట్ ఇన్ గోకుల్నాథ్ కేస్ అండ్ అపీల్ ద 24th అమెండ్మెంట్ యాక్ట్. అయితే దీంట్లో మనం కేశవనంద భారతి కేసులో ఏమేమి వచ్చాయంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి అయితే చెప్పింది. అలాగే పార్లమెంట్ కెన్ నాట్ ఆల్టర్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి అయితే మనము సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అండ్ పార్లమెంట్ కెన్ నాట్ టేక్ అవే ఫండమెంటల్ రైట్ దట్ ఫార్మ్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని అయితే కెనాట్ టేక్ అవే అని చెప్పేసింది అనమాట. 39th అమెండ్మెంట్ యాక్ట్ 1975. Election disputes between the PM and the Speaker of Lok Sabha were kept outside the jurisdiction of the court. అయితే దీంతో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే పిఎం అండ్ స్పీకర్స్ డిస్ప్యూట్స్ ఏవి ఉన్నాయో అవి మనము జ్యుడిడిక్షన్ ఆఫ్ కోర్ట్ నుంచి ఎక్సెప్షన్ చేయాలని చూసింది. బట్ దీనివల్ల బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎఫెక్ట్ అయిందనమాట. అండ్ ఇందిరా నెహ్రూ గాంధీ కేస్ 1975 చూసుకుంటే ఇన్వాలిడేటెడ్ 39th అమెండ్మెంట్. అయితే దీనివల్ల 39th అమెండ్మెంట్ యాక్ట్ అనేది వాయిడ్ అయితే చేశారు, ఇన్వాలిడ్ అయితే చేశారు. జ్యుడిషియల్ రివ్యూ ఏది ఉందో ఆర్టికల్ 13 అదైతే బేసిక్ స్ట్రక్చర్ అని కూడా చెప్పారనమాట. 42nd అమెండ్మెంట్ 1976 అమెండెడ్ ఆర్టికల్ 368, no limitation on constitute power of parliament and no amendment can be questioned in courts. అయితే 42nd అమెండ్మెంట్ యాక్ట్తో అయితే వాళ్ళు ఏం చేశారంటే పార్లమెంటు ఒక నో లిమిటేషన్స్ అనేది చెప్పింది పార్లమెంట్కి. అండ్ క్వశ్చన్స్ అనేది నో అమెండ్మెంట్ కెన్ బి క్వశ్చన్ ఇన్ కోర్ట్స్ అని కూడా చేశారనమాట 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో. బట్ మినర్వా మిల్స్ కేసు చూసుకుంటే ఇన్వాలిడేటెడ్ అబౌట్ చేంజెస్ అండర్ ద 42 అమెండ్మెంట్. అయితే ఈ 42 అమెండ్మెంట్ ఏది ఉందో దాన్ని మనము సుప్రీంకోర్టు అయితే ఈ కేసులో మినర్వా మిల్స్ కేసులో ఇన్వాలిడేట్ చేసింది. అండ్ దీంట్లో కూడా బేసిక్ జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అయితే చెప్పింది. అండ్ వామన్ రావ్ కేస్ 1981 అగైన్ ద సుప్రీం కోర్ట్ adhered to the doctrine of basic structure and clarified that it would apply to constitution amendment acts after April 24th 1973. అలాగే ఈ వామన్ రావ్ కేసు ఏది ఉందో దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పింది సుప్రీంకోర్టు. అండ్ అలాగే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ April 24th 73 అవుతాయో దానికి అప్లికేబుల్ అవుతాయని చెప్పింది అనమాట. అయాజ్ సిలో వాస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007. దిస్ సుప్రీం కోర్ట్ రూల్ దట్ ఆల్ లాస్ including those in 9th schedule would be open to judicial review if they violate the basic structure of constitution. అయితే ఈ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే మనం 9th షెడ్యూల్ అయినా సరే జ్యుడిషియల్ రివ్యూలో రావాల్సిందే. అండ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయితే చెప్పింది. అండ్ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడెడ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కొలీజియం సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. Supreme Court said the amendment is invalid as the independence of judiciary is a basic structure. అయితే మనకు తెలుసు ఒకటి ఎగ్జిక్యూటివ్, నెక్స్ట్ లెజిస్లేటివ్ అండ్ అండ్ థర్డ్ వన్ ఈస్ జ్యుడిషియరీ. ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఈ త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ 3 అనేది ఇండిపెండెంట్గా అయితే వర్క్ అయితే చేయాలి. అయితే ఈ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అయితే వాళ్ళైతే ఫామ్ చేశారు పార్లమెంట్. బట్
ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఇది ఇన్వాలిడ్ అని చెప్పింది. ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది అనమాట. ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్స్ చూసుకుంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇవైతే నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే దీని మీద చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు బేసిక్ స్ట్రక్చర్స్ గురించి. సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వెల్ఫేర్ స్టేట్, సోషల్ ఎకనామికల్ జస్టిస్, ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఇండివిజువల్, రూల్ ఆఫ్ లా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్, power of Supreme Court under Article 32, 136, 141 and 142, sovereign democratic and republic nature of Indian polity, supremacy of the constitution, unity and integrity of nation, judicial review, parliamentary system, principle of equality, independence of judiciary, limited power of parliament to amend the constitution, principle underlying fundamental rights, powers of హై కోర్ట్ అండర్ ఆర్టికల్ 226 అండ్ 227. ఇవైతే గుర్తుపెట్టుకోండి బేసిక్ స్ట్రక్చర్. అలాగే ఈ బేసిక్ స్ట్రక్చర్ అయితే చాలా యాడ్ అయి ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క జడ్జిమెంట్స్తో ఒక్కొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది యాడ్ అయి ఉన్నాయి. అయితే అవి జడ్జిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి మీరు ఎం లక్ష్మీకాంత్ ఏ బుక్ ఉందో ఇండియన్ పాలిటీది, దాంట్లో నుంచి మీరు వేరే కేసెస్ గురించి నేర్చుకోండి. అలాగే దాంతోపాటు ఏ స్ట్రక్చర్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ యాడ్ అయ్యాయో అవి కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎసెన్షియలా కాదా మన ఫ్యూచర్కి? ఎందుకు ఎసెన్షియల్ అని చెప్తే ప్రిజర్వింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ, జ్యుడిషియల్ రివ్యూ, బ్యాలెన్సింగ్ పవర్ అని చెప్పుకోవచ్చు, అడాప్టబిలిటీ, ఇవనేది మనకు ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక కాన్స్టిట్యూషన్ని ప్రిజర్వ్ చేయాలి అంటే. అండ్ అప్హోల్డింగ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, ప్రమోటింగ్ కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ, ఇవనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం పార్లమెంటరీ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు వరకు చాలా సపోర్ట్ చేశారు, అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ వల్లనే నాకు వీడియోస్ చేయాలి అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం మీరైతే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.